ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఒక మాటలో చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన అదృష్టం ఏదైనా ఉందంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు మన హోమ్ మినిస్టర్ అనిత గారు. మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు. ఒకరికి మించిన ఒకరు పేరు చెప్పుకోవడానికి గర్వపడేటువంటి వ్యక్తులు అన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏమి చేసినా అదొక సంచలనమే. పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్లకి దిష్టి తగిలిందన్న సంచలనమే. ఆ మేడం గారు ఏం మాట్లాడిన సంచలనమే. రోడ్డు మీద పిల్లల్ని కొట్టొచ్చని హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడినా కూడా సంచలనమే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఓపెన్ కాస్ట్ భూమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వమనేసి గత కొంతకాలంగా గొడవ పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ భూములు ఎవరైతే ఇవ్వమన్నారో ఆ భూములు ఇవ్వని వారిపైన కక్ష సాధింపు చర్యలు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ మేడం గారు పగబడితే మామూలుగా ఉండదంటూ బాగా బయట టాక్ కూడా నడుస్తుంది. గతంలో ఒక వ్యక్తికి 50 లక్షలు అప్పు ఇవ్వాలైతే అధికారంలోకి రాకముందు ఇస్తామని కేసులు పెట్టాడు, బెదిరించి 50 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తే చాలంటూ కోర్టులో జడ్జి గారి ముందు, సార్ నాకు 10 లక్షలు ఇచ్చారు సార్, చాలు సార్ అంటే, అసలు 10 లక్షలకు నువ్వు ఎలా ఒప్పుకున్నావయ్యా, 50 లక్షలు ఇవ్వాలైతే అని ఆయన అడిగితే, ఏమో సార్ నాకు చాలు సార్ అని అంత బెదిరించి ఆయన దగ్గర నుంచి కేవలం ఆయనకు 10 లక్షలు ఇచ్చి మిగిలిన 40 లక్షలు ఎగ్గొట్టినటువంటి మహాగణులు మన హోమ్ మినిస్టర్ అనిత గారు. ఇటువంటి ఘటనలు కోకోలలు ఎన్నంటే అన్ని. అధికారం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, బరి తెగించేశారు కూటమి నాయకులు అంటూ బయట అందరూ అంటూ ఉన్నప్పటికీ, ఏమోలే కూటమి ప్రభుత్వం మంచిదే అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కానీ అదే మాటికి ఇప్పటికి కూడా కరెక్ట్ కాదనేది ఈ ఘటనతో మళ్ళీ ఇంకోసారి రుజువైంది. అనితమ్మ గారి కాన్స్టిట్యున్సీలోనే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ అరుస్తూ ఉంది. ఎందుకంట ఆవిడ ల్యాబ్స్ అన్నింటినీ మూసేయించారంట. ఆ మూసేయించిన ల్యాబ్స్కు ఎందుకు మూసేయించారు అంటూ ఆవిడ ప్రశ్నిస్తూనే బల్క్ డ్రగ్ ప్రాజెక్టు కోసం నా భూములు అడిగారు, అది నేను ఇవ్వలేదని నా జీవనాధారమైనటువంటి నా ల్యాబ్ను మూసేయిస్తుంది అనిత అంటూ ఆవిడ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ చెప్పడం జరిగింది. ఇది కేవలం కక్షతో నా పైన అనిత గారు ఇటువంటి దారుణం చేస్తుంది. ఒక మహిళ ఉండి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తుంది అంటూ మొహం మీదే ఉమ్మూసినట్టుగా మాట్లాడుతుంది ఈవిడ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఆవిడ తిట్టిందో అని. వారికి పొట్ట నింపే ల్యాబ్ని పూర్తి స్థాయిలో మూసేయించారు. చుట్టుపక్కల 4-5 ల్యాబ్స్ ఉన్నాయంట. ఆ ల్యాబ్స్ ఏవి మూయించలేదు, ఈవిడది మాత్రమే మూయించేశారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి నీ పొలాన్ని ఇస్తే తప్పించి ఇక్కడ ల్యాబ్ని తెరవనివ్వమంటే, నేను చచ్చినా సస్తాను కానీ నీకు మాత్రం ఆ భూమిని ఇవ్వను, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ని నేను ఆమోదించనంటూ ఆవిడ నడి రోడ్డు మీద కూర్చొని అరుస్తూ ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే ముందుగా ప్లాన్డ్గా వచ్చారు, ఈరోజు ప్లాన్డ్గా వచ్చి చేశారు ఇదంతా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు, రిజిస్ట్రేషన్ లేవు. ఈరోజు నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఏ ల్యాబ్లు ఆలోచిస్తున్నారు ఈరోజు. ఈరోజు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు అంతాని. భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు హోమ్ మినిస్టర్. ఒక మహిళ అయ్యుండి ఈరోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. దారుణమైన రాజకీయం చేస్తున్నారు ఈరోజు. ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు తీసేశారు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదాలు ఇస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి, 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈరోజు ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు. ఏం చేశారు ల్యాబ్లన్నీ? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈరోజు? అన్ని ల్యాబుల్లో కూడా చూడవలసిందే. మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్లు వచ్చి ఎంత కక్షాపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈరోజు? ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశాను అంతాని. ఎవడి భూమి ఎవడిస్తాడు ఈరోజు? ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ పార్క్కి నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి
ఆవిడికి నాకు ప్రాణహాని ఉంది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృపదీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ డామ్ డామ్. మహిళల పట్ల హోమ్ మినిస్టర్ డామ్ డామ్. హోమ్ మినిస్టర్ ఇలాగాల హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షాపూరిత రాజకీయం చేస్తుంది. ఈరోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. ఈరోజు నాకు ఏ కారణాలతో నా ల్యాబ్ సీజ్ చేశారు అవన్నీ కానీ ఇవాళ అనకాపల్లి జిల్లాలో ల్యాబ్లు అన్నిటికీ ఉన్నాయా లేవా ఈరోజు సమాధానం చెప్పాలి. నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి లేస్తాను, లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చుంటాను. నా ల్యాబ్ వచ్చి నా జీవనోధారం బాగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షాపూరితంగా చేసిన రాజకీయం ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారండి ఆవిడికి హోమ్ మినిస్టర్? మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి? మహిళల తరపునట్టు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళను ఇంత దారుణంగా అంచబెట్టిన ఆవిడికి మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడికి. ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి? ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి? రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులను నేల రాస్తుంది ఆవిడ. ఏమనుకుంటున్నారు రాజకీయం చేతిలో ఉందని? అంటే ప్రతి ఒక్కరి చేతిలో రాజకీయం కావాలి. ఈ రోజు గెలవాలంటే రాజకీయం కావాలి. ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి. ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టు ఉండాలన్నమాట. ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనుషులు కూడా బ్రతకడానికి లేదు. రాజకీయ పట్టు ఉండాలి. ఈ రోజు మనిషి బ్రతకాలంటే పదవి చేతిలో ఉన్నదని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పెడతారా? ఈరోజు మాట్లాడే హక్కు లేదా? మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే హక్కు ఎందుకు లేదు? పైకిరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు నా ప్రాణం పైన ఆవిడ ఈరోజు సమాధానం చెప్పి తీరాలి. సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే. కక్షాపూరిత రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. ఈరోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈరోజు 3 డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది. తునిలో కూడా ల్యాబ్ సీజ్ చేయడం జరిగిందండి. తునిలో పార్ట్నర్షిప్ ఉందని ఈ రోజు తుని ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీజ్ చేశారు. ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపం, 3 కలిసి వచ్చారు పాపం. అదైతే ఎవరో రాకుండానే సీజ్ చేశారు. దీని అన్ని చూస్తే కక్షాపూరిత రాజకీయం కాదా ఇది? గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లో. ఏ రోజు కూడా ల్యాబ్ చెకింగ్ వచ్చి సీల్ చేసిన పాపాన్ని పోలేదు మెడికల్ హిస్టరీలో. ఈ రోజు వచ్చి ల్యాబ్ సీల్ చేశారంటే ఇది ఎంత దారుణమైన చర్య! ఎంత దారుణమైన చర్య అంటే ఈ రోజు ప్రజలందరూ అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నారు. రేపొద్దున ఇదే పరిస్థితి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆవిడ గురించి ఎవరు మాట్లాడినా అందరికీ వస్తుంది. ఇది ఆవిడ అదే రాజకీయం చేస్తుంది. ఆవిడ కక్షాపూరిత రాజకీయమే చేస్తుంది. ఆవిడ మామూలు రాజకీయం చేయట్లేదు. మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఎవరు మాట్లాడకూడదా? మీరు కూడా అలా మాట్లాడే కదా ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారు. మాట్లాడితే తప్పేంటి? మాట్లాడకూడదా? ఎవరి భూముల్లో కడతారు బల్క్ డ్రగ్ పార్కులు? ఎవరి భూముల్లో కడతారు బల్క్ డ్రగ్ పార్కులు? మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని కట్టుకోండి. మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ భూములు ఉంటే కట్టుకోండి. ఎవడొప్ప సొమ్మని ఎవడి భూముల్లోకి వస్తారు? భూమి గురించి అడిగామని చెప్పి ఈ రోజు ఇంత కక్షాపూరితంగా వ్యవహరిస్తారు. మీకు చేతనైతే మీరు భూములు కొనుక్కొని కట్టుకోండి. ఎవడి భూముల్లోకి వచ్చి ఇలా కక్షాపూరితంగా ఈ రోజు ల్యాబ్ మూసేస్తే సరిపోదు. రేపొద్దున సమాధానం చెప్పాల్సిందే. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే. ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు, వాళ్ళకి వెనకతలు ఉన్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్షాపూరిత రాజకీయం చేస్తున్నారు. ఒక నా విషయమే కాదు, అక్కడ బల్క్ డ్రగ్ పార్కులో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు. హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అభయస్తం ఇస్తామని చెప్తున్నారు. వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం. ఎవ్వరు నా భూమి నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను. హోమ్ మినిస్టర్ కి ఇదే చెప్తున్నాను, కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి, లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈ రోజు ఒక మహిళ మీద మీరు ఇంత దారుణమైన చర్య చేసినందుకు సో చూసారు కదా, మనిషి అధికారంలో ఉంది అనేసి విచ్చలవిడితనంగా బిహేవ్ చేస్తున్నారంటూ
ఆవిడ మాట్లాడటం కూడా జరిగింది. అన్నిటికన్నా మించి ఇప్పుడు అధికారం ఉందని విర్రవీగుతున్నావు, రేపొద్దున అధికారం పోతే చెప్పుతో కొట్టినంత పని చేస్తామంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా కడుపు మండినప్పుడు వచ్చేటువంటి మాటలనమాట ఇవి. ఆవిడ గొంతులో కానీ, ఆవిడ బాధ కానీ క్లియర్‌గా అర్థమైన వారు ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తుందో, హోమ్ మినిస్టర్ అనే వ్యక్తి అధికారం అండగా ఉందని చెప్పి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుందో అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. అర్థమైంది కదా! అధికారం ఉంటే విర్రవీగుతారు. అధికారం పోయిన తర్వాత కాళ్ళు పట్టుకుంటారేమో చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.